ఆధ్వర్యంలో దానం నాగేందర్ గారిని కలవడానికి రావడం జరిగింది. వారి ఇంటి వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు వారు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించారు. వారికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మాసభ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ స్వీట్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వారికి మునూర్ కాపు మహాసభ తరఫు నుంచి అందరం సపోర్ట్ చేయడానికి సికింద్రాబాద్ సీట్కి ఇచ్చినందుకు వారికి మునూర్ కాపులు యావత్ మునూర్ కాపు సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి వారిని గెలిపించుకోవడానికి మా యొక్క ప్రయత్నం ఈ రోజు నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరు మునూర్ కాపులకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, మన మునూర్ కాపు ముద్దుబిడ్డ అయినట్టు దానం నాగేందర్ గారిని అందరం కలిసి గెలిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు మా మిత్రుడు ఆనందరావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మన కుల పెద్దలు మాజీ మంత్రివర్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అతన్ని ఆమోదించింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఇతర పార్టీల కార్యకర్తలు, ముఖ్యంగా మునూర్ కాపు సోదరులందరూ ఆయన గెలుపు కోసం కృషి చేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందని తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు మహాసభ విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నేడు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారిని కలవడానికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వారి గెలుపు కోసం సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము యావత్ మునూర్ కాపు సోదరిమణులందరూ కష్టపడి పనిచేసి వారిని గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మా మునూర్ కాపు ముద్దుబిడ్డ దానం నాగేందర్ గారికి కేటాయించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దానం నాగేందర్ గారిని భారీ మెజార్టీతో ఈ సందర్భంగా గెలిపించడానికి మేమందరం కష్టపడి కృషి చేసి వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై